కాకినాడ, పిఠాపురం, పిఠాపురంలో ఉన్న ప్రజలారా, కాకినాడలో ఉన్న ప్రజలారా, వైసీపీ నాయకులు సీఎం జగన్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వంగగీత కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇలా ఉన్న ముఖ్యమైన నాయకులు వీళ్ళందరూ మనకు ఆ ఎలక్షన్ టైంలో కనిపిస్తారు తప్ప ఉత్తప్పుడు మనకు కనిపించరు. నేను ఒక వాలంటీర్ అని చెప్పాను, వికలాంగునని చెప్పితే వికలాంగులని తెలుసు, వాలంటీర్ అని తెలుసు. నేను వికలాంగుల స్కూటీ కోసం 3 నెలలు చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర, మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి 3 నెలల కుక్కలా తిరిగాను. అక్కడ అంకటి సత్యబాబు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఎవరు కాదు, మా మామయ్య. ఆయన చుట్టూ కూడా 3 నెలల కుక్కలా తిరిగాను. రాత్రి పగలు తిరిగాను ఒక స్కూటీ కోసానికి. వాలంటీర్గా చేస్తున్నాను, చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది వీధుల్లోకి వెళ్ళడానికి. బండి ఉంటే చాలా బాగుంటుందని 3 నెలల కుక్కలా తిరిగాను. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. వలసకి అంకటి సత్యబాబు గారు మామయ్య అవుతారు, అయినప్పటికీ కూడా సరిగా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారి చుట్టూ 3 నెలల పొద్దున సాయంత్రం కూడా తిరిగాను. అన్ని అర్హతలు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది, నాకు పీజీ అర్హత కూడా ఉన్నాయి. పీజీ అర్హత లేనివాడు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వాళ్ళు ఒక స్కూటీ ఇచ్చారు. ఆ విధంగా నాకు 1,20,000 రూపాయలు బండి పోయింది. ఈ యొక్క అలాగే మా ఫ్రెండ్ ఒకరు వికలాంగుడు వంగగీత గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మేడం గారు నా పరిస్థితి బాగోలేదు, నాకు 2 పిల్లలు, నాకు ఏదన్నా మీరు కొంత సాయం చేస్తే నేను ఏదో చిన్న కొట్టెట్టుకుని బతుకుతానంటే ఆవిడ మున్సిపల్ ఆఫీస్కి పంపించారంట. మున్సిపల్ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఆవిడ తప్పించుకోవడానికి ఇలాగ అంటుంది తప్ప డబ్బులు గిబ్బులు షాపులు మున్సిపల్ ఆఫీసులు ఎందుకు ఇస్తారమ్మా? ఏమైనా ఇవ్వాలన్నా, షాపులకు డబ్బులు ఏమైనా హెల్ప్ చేయాలన్నా, మీకు ఏమైనా షాపు లాంటివి తయారు చేసి ఇవ్వాలన్నా వాళ్ళ చేతులని తప్ప వాళ్ళు తప్పించుకోవడానికి మా దగ్గర వాళ్ళు పంపించారు. కాలితే నువ్వు ఇక హ్యాండిక్యాప్డ్ కాబట్టి, వికలాంగుడు కాబట్టి, ఈ ఎక్కడన్నా పెట్టుకోవడానికి ప్లేస్ కావాలంటే ఇప్పిస్తాం, అంతేగాని మీకు డబ్బులు సాయం చేయాలన్నా, కొట్లు కావాలన్నా అది మా చేతిలో ఉండదు. వాళ్ళు తప్పించుకోవడానికి అలా చేస్తున్నారు. కాబట్టి మీరే అక్కడ చూసుకోవాలమ్మా, ఇక్కడ అటువంటి ఏమి ఉండవమ్మా, కాకపోతే మీకు ఎక్కడ కావాలో చెప్పండి, అక్కడ ప్లేస్ ఇస్తాను అని అన్నారంట కమిషనర్ గారు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళని. నిజమే, వాళ్ళైతే ప్లేస్ ఇస్తారు, పెద్ద మనసు చేసుకోండి, లేదా వికలాంగుడు బతుకుతారని. మరి ఈ యొక్క డబ్బులు సహాయం చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా చిన్న కొట్టు పెట్టుకోవడానికి ఏమైనా ఆర్థిక సాయం చేయాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది. అటువంటిది వంగగీత గారు ఇన్ని రోజులు తిప్పించుకున్నారు మా వాడు వికలాంగుడిని. మరి అలాంటప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అలాగా రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ మా బ్లైండ్ కొల్లేని వాళ్ళు కూడా వెళ్ళారంట. సార్ మాకు ఉద్యోగాలు తీయట్లేదు, మా పరిస్థితి ఏంటంటే మీకు ఉద్యోగాలు ఇవ్వడమే ఎక్కువ, ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు అని అన్నారంట దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇలాగా వికలాంగుల పట్ల, కొల్లేని వాళ్ళ పట్ల వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యం అంతంత కాదు. కాకినాడలో ఉన్న ప్రజలారా, పిఠాపురంలో ఉన్న ప్రజలారా, ఏటమాలో ఉన్న ప్రజలారా, మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈ వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలంటే అసలు పట్టించుకోదు. వాళ్ళు 10 మందిలో ఒకలాగా చెప్తారు, వాళ్ళ ఆఫీస్కి రమ్మంటారు, వెళ్ళిన తర్వాత పనికిరాని వాళ్ళుగా చూస్తారు, చులకనగా చూస్తారు, హేళనగా చూస్తారు, చాలా చీప్గా చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అధికారం ఉన్నదని, డబ్బు ఉన్నదని, అంతే తప్ప సామాన్యులు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం కావాలి, కానీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించరు. కాబట్టి మీకు 2 చేతులతో నమస్కారం చేస్తున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వానికి బాయ్ బాయ్ చెప్పండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి బంపర్ మెజారిటీతో గెలిపించండి. సామాన్యుడు తన గుండెల మీద చెయ్యేసుకుని దాని భార్య పిల్లలతో సంతోషంగా బ్రతికే రోజులు తీసుకురండి. వికలాంగులారా, బ్లైండ్ కళ్ళు లేని వాళ్ళారా, అలాగే సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి. గ్లాస్కి, సైకిల్కి, కమలంకి ఎక్కడ కనిపెడితే అక్కడ మీరు గుద్దు పాడేయండి, బంపర్ మెజారిటీతో గెలిపించండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి. అలాగే చాలామంది ప్రజలు చనిపోతున్నారు, వయసులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. ఇలాగా వాళ్ళ కష్టం వచ్చో, బాధ వచ్చో, సమస్య వచ్చో, అప్పుల పాలైపోయో, లేకపోతే పిల్లలు పెళ్లి జరుగుతుందనో, శుభకార్యాలు జరుగుతుందనో
వాళ్ళు ఏదో మందు తాగుతుంటే ఆ మందు పనికిరాని మందు అమ్మేస్తున్నారు. దానివల్ల కాళ్ళు చేతులు కిడ్నీలు పడిపోతున్నాయి. మొన్న షర్మిల గారు కూడా చెప్పారు. ఏమని? వీళ్ళు కల్తీ మందు అమ్ముతున్నారు, దానివల్ల చాలామంది చనిపోతున్నారు, కిడ్నీలు గుండెకాయలు పోతున్నాయని. ఇది సీఎం అలాగే మన తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందు మంచిది కాదు, దీనివల్ల చాలామంది చనిపోతున్నారు, ఇటువంటి మందు మా రాష్ట్రంలో అమ్మనివ్వను అని అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అన్నారు. తన సొంత చెల్లెలు షర్మిల గారే చెప్పారు అది మంచి మందు కాదు, చాలామంది చనిపోతున్నారు, గుండెకాయలు కిడ్నీలు పోతున్నాయని. అలాగే స్టాలిన్ ముఖ్యమంత్రి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎందుకంటే మీకు సాక్ష్యం ఏం కావాలి? సీఎం జగన్ గారు ఏమైనా సభల్లోని మా అక్కలు అంటారు, మా చెల్లెళ్ళు అంటారు. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది ఆ అక్కలు చెల్లెళ్ళు భర్తలు చనిపోయారు. ఆ సంగతి మీకు తెలుసా? మీరు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం కూడా దేవుడు ఎరుగు. కానీ క్వాలిటీ మందు అమ్మవలసింది మీరు కల్తీ మందుని అమ్మేస్తున్నారు. మీరు తయారు చేసిన కల్తీ మందు అది తాగి మీరు ఏ నోటితో అక్క చెల్లెలు అంటున్నారో అదే అక్క చెల్లెలు భర్తలు ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది కాలు చేతులు పడిపోయి మంచన పడి ఉన్నారు. ఇంకా చాలామంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితులు బాగోక అప్పుల పాలైపోయి వాళ్ళకి ఏదో పిల్లలు శుభకార్యం జరిగిందనో, అవి జరిగింది ఇది జరిగిందనో, ఏదో సంతోషంగా బాధగలుగో మందు తాగుతుంటే ఆ మందులో కూడా మీరు వ్యాపారం చేస్తూ వాళ్ళని ఈ యొక్క అవయవాలు పాడైపోవడానికి మూల కారణం మందు. ఆ మందులో క్వాలిటీ లేదు, మీకు డబ్బు కావాలి, ప్రజలు ఎలా పోయినా పర్లేదు. కాబట్టి ఇదంతా రాష్ట్రంలో కాకినాడలో పిఠాపురంలో ఉన్న ప్రజలారా బాగా గుర్తించండి, గమనించండి. మేము చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టం, మేము చెప్పింది నిజమని మీకు అనిపిస్తే ఇంకా 20 రోజులు ఉంది. మీరు బంపర్ మెజారిటీతో తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి ఓట్లేసి బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని, వైఎస్ఆర్ ప్రభుత్వం పారత్రోలుతారని మిమ్మల్ని రెండు చేతులు పట్టుకుని 2 కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాం. జై జనసేన, జై కాకినాడ, కర్రాజనాన్న, జై పవన్ కళ్యాణ్.